గుండె పాడైపోతుందిరా. కొత్త గుండె పెట్టిద్దాం నాన్న. రే మీ నాన్న చచ్చిపోతాడ్రా. అయితే కొత్త నాన్నని తెచ్చుకుందాం నాన్న. రే అసలు ఎందుకు తాగుతున్నావురా? ప్రేమ 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 ఫెయిల్ అయింది నాన్న, ఫెయిల్ అయింది. నీ దాకు కదా. నాదే నాదే. రే రే ఇంతకు దానికి ఎందుకు తాగిపిస్తున్నావురా? ఎందుక నేను ఇలా తాగితే నువ్వేమంటావు? నిన్ను కనే కన్నా ఆ కుక్కను పెంచుకుంటే బాగుండేదిరా. కదా, అప్పుడు కుక్కను పెంచుకుంటే బాగుండేది అంటావు. అందుకే దేనికి కూడా తాగేస్తున్నా. తాగు తాగు తాగు. ఇప్పుడు ఇద్దరం తాగుబోతలావే. జగమే మాయ బ్రతుకే అమ్మ పార్వతి, ఆ దేవదాసు బాటిల్ మీద బాటిల్ తాగుతుంటే నువ్వేం అడగవా అమ్మా? నేనేం అడగను మావయ్య. ఆయన తెచ్చుకుందే ఆ బాటిల్, నాకు కావాలి పుల్లు. ఆయననే తాగనివ్వండి మావయ్య. పారు పారు, నువ్వు సూపర్ పారు, సూపర్. అసలు నన్ను కాదని వేరే పెళ్ళికి ఎలా ఒప్పుకున్నావు పారు? సారీ దేవదా, ఈ జన్మకు నన్ను మర్చిపో దేవదా, మర్చిపో. ఏమన్నావు? మళ్ళీ చెప్పు. నన్ను మర్చిపో దేవదా, మర్చిపో. ఇంకా నువ్వు నన్ను పెళ్లి చేసుకోమంటావేమో అనుకున్నా, అందుకే తాగుతున్నాను నానా. నాన్న నాన్న ఇలా ఇలా, నువ్వు అర్జెంటుగా వేరే సంబంధాలు చూసాయి, వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటా. పారు, హోసై పారు, మీ ఆయన అడిగానని చెప్పు. నేను హ్యాపీ, ఫుల్ హ్యాపీ, హ్యాపీ హ్యాపీ హ్యాపీ. రానా ఎల్లు. చూసారా కలియుగంలో దేవదాస్ చరిత్ర ఎలాగుందో? పార్వతి నువ్వు నాతో రా. కమా. అయ్యో అయ్యో అయ్యో. మరి ఇప్పుడు దాకా మీరు మోడర్న్ దేవత చూశారు కదా, ఇప్పుడు మహాభారతంలోని మోడర్న్ వెరైటీ వస్త్రాపహరణ చూస్తారు. ఇది ఎవరిని అపహాస్యం చేయడం కోసం కాదు, మీరు సరదాగా నవ్వుకోవడం కోసం. తప్పులుండే క్షమించండి. మరే అర్థం చేసుకున్నారు కదా? సీ అండ్ ఎంజాయ్. తప్పట్లో. అది వెరీ గుడ్. మన నాటకం మొదలవుతున్నట్టుంది, వెళ్దామా? ఈ కథ బరువుగా ఉందక్క, చిన్న కథ ఉంటే ఇవ్వండి. మొయ్యలేకపోతే ఇడ్చుకురావే. రేయ్ బక్క భీమసేన. అక్క. ధర్మరాజు ఎక్కడా? ఎక్కడో పేకాటకెళ్ళి ఉంటాడక్క. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,